సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగ రచన కొనసాగింది. మన చట్టసభల్లో ఆ రాజ్యాంగాన్ని ఆమోదించాక 1950 జనవరి 24వ తేదీ నుండే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మన దేశం కోసం ఎందరెందరో ప్రాణ త్యాగాల్ని చేశారు. ఆ జాతీయోద్యమ స్ఫూర్తిని మనలో నింపుకునేందుకు, స్వాతంత్ర పోరాటాన్ని స్మరించుకునేందుకు ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని ప్రకటించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వద్ద రిపబ్లిక్ డే వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. రాజ్పథ్ వద్ద మన దేశాధ్యక్షులు వందన స్వీకారం చేస్తారు. అమర్ జవాన్ జ్యోతి స్మృతి చిహ్నం వద్ద దేశం కోసం మరణించిన వారి కోసం 2 నిమిషాలు మౌనాన్ని పాటిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ చూడండి చేయండిలో మనకి క్లాత్ డైయింగ్ నేర్పించడానికి మనతో పాటు ఉన్నారు మాధురి గారు. మరి ఆవిడని అడిగి ఇది ఎలాగో తెలుసుకుందాం. నమస్కారం మాధురి గారు. నమస్తే అపర్ణ. మాధురి గారు, మాకు క్లాత్ డైయింగ్ ఎలాగో నేర్పిస్తున్నారు. ఇప్పుడు చాలా ఫ్యాషన్ కూడా, అంటే ట్రెండ్ కూడా. సో అసలు దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి? దీనికి ఇప్పుడు మనం డైరెక్ట్ మెథడ్ లో చెప్తున్నాను మీకు. దీనికి కలర్స్ కావాలి, డైరెక్ట్ కలర్స్, సాల్ట్, క్లాత్, మనం టై చేసుకోవడానికి థ్రెడ్, హాట్ వాటర్ తీసుకున్నాం అనమాట. 3 బౌల్స్. మనం 3 కలర్స్ వేస్తున్నాం కాబట్టి 3 బౌల్స్ లో హాట్ వాటర్ తీసుకున్నాం. క్లాత్ డైయింగ్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు అంటే తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అది ఎలా డై చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకే మాధురి గారు, చెప్పండి. ఇది ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం క్లాత్ తీసుకుంటాం అమ్మా. ఏ క్లాత్ అయితే మనము డై చేయాలనుకున్నాము ఆ క్లాత్ తీసుకుని దీన్ని వెట్ చేసుకోవాలి ఫస్ట్. అంటే మనం ఏ క్లాత్ తీసుకోవచ్చు అంటారు? కాటన్, ఏదైనా తీసుకోవచ్చు. కాటన్, సిల్క్, పట్టు ఏదైనా తీసుకోవచ్చు. ఏ క్లాత్ అయినా మనం డై చేసుకోవచ్చు. క్లాత్ డై చేసే ముందు మనం దాన్ని తడుపుకోవాలి. వేడి నీళ్ళైనా తడుపుకోవచ్చు, చల్ల నీళ్ళైనా తడుపుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ హాట్ వాటర్ రెడీగా ఉంది కాబట్టి మనం హాట్ వాటర్ లో తడిపి స్టార్ట్ చేసుకున్నాం. ఇలా తడిపిన తర్వాత ఇది కంప్లీట్ గా, అంటే కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలా, లేకపోతే బాగా బాగా వేడెక్కి ఉండాలి. ఇది పిండేసుకోవాలి. తీసేసి దీని మీద ఇప్పుడు మనకి కావాల్సిన ప్యాటర్న్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు నేను ఇది మల్టీ కలర్ లైన్స్ వచ్చేటట్టు చూపిస్తాను మీకు ప్యాటర్న్. సో ఈ మల్టీ కలర్ లైన్స్ ఎలా వస్తుంది, ఎలా కడితే వస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇది మొత్తం క్లాత్, ఇది మామూలుగా రెడ్ రోజ్ అంటారు, కాటన్ లోనే ఒక వెరైటీ అనమాట. ఇప్పుడు దీన్ని మామూలుగా ఇలా తీసుకుని మధ్యలో మనం ఈ థ్రెడ్ చుట్టుకోవాలి. మనకి ఈ థ్రెడ్ చుట్టిన ప్లేస్ లో మనకి వైట్ ఉంటది అనమాట. ఇప్పుడు మనం ఇట్లా 3 ప్లేసెస్ లో పెట్టాం కదమ్మా. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనము ఒక కలర్ ప్రిపేర్ చేసుకుని ఆ కలర్ లో డిప్ చేస్తున్నాం. మనం కలర్ ఈ హాట్ వాటర్ లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ మనకి కావాల్సినంత మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఎందుకు వేయాలండి? కలర్ పోకుండా ఉండడానికి. తర్వాత వాష్ చేసిన కలర్ పోకుండా సాల్ట్ వేస్తే. కలర్ బాగా మిక్స్ అవ్వాలి హాట్ వాటర్ లో. మనం ఇంకొంచెం డార్క్ షేడ్ కావాలంటే ఇంకొంచెం కలర్ వేసుకోవచ్చు. ఇంకా కలర్ డార్క్ షేడ్ కావాలంటే ఇంకా కలర్స్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇది మనం ఇలా తీసుకున్నది. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదమ్మా, మొత్తం ఇందులో డిప్ చేసేద్దాం. డిప్ చేసిన తర్వాత అలా ఒక 15 మినిట్స్ ఉంచాలి. ఇలా కలర్లో వేసేసిన తర్వాత ఇది బయటికి తీసేస్తాం. బయటికి తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దీని మీద ఇట్లా పట్టుకోమ్మా ఒకసారి. ఇప్పుడు ఎల్లో వచ్చింది కదా, దీని మీద మళ్ళీ థ్రెడ్ కడతాం. ఇక్కడ కడుతున్నాను థ్రెడ్. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ థ్రెడ్ కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది కదమ్మా, దీన్ని ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కలర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇందులో మనం మళ్ళీ సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్ వేసుకుని దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం పింక్ కలర్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే సాల్ట్ ఇంత వేయాలి అని ఏమన్నా ఉంటుందండి? క్లాత్ ని బట్టి వేసుకోవాలి. మనకు ఇప్పుడు చిన్న క్లాత్ కాబట్టి కొంచెం తక్కువ వేసాను, కొంచెం వేసాను. అదే క్లాత్ పెద్దదైతే కనుక ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఈజీగానే మిక్స్ అవుతుందా? ఈజీగానే, హాట్ వాటర్ కదా, ఈజీగా మిక్స్ అయిపోతుంది. అదంతా మళ్ళీ అందులో డిప్ చేసుకోవాలి.
సో దీని టెక్నిక్ అంతా మనం థ్రెడ్ చుట్టుకోవడం బట్టి థ్రెడ్ చుట్టుకుంటే అంతే అంతే. ఇప్పుడు ఆరెంజ్ పింక్ రెండు కలిసింది కాబట్టి కలర్ కూడా చేంజ్ అవుతుంది, మారిపోయింది. అవును. ఇప్పుడు దీని మీద మళ్ళీ మనకి కావాల్సిన ప్లేస్లో మళ్ళీ థ్రెడ్ చుట్టుకోవచ్చు. అట్లా లాస్ట్లో చుట్టాము, లాస్ట్లో ఎక్కువ గ్యాప్ ఇచ్చాం కదా, ఆ ప్లేస్లో చుట్టేసుకుంటే మనకు ఒక 2 లైన్స్ వచ్చిన డిఫరెన్స్ తెలుస్తుంది. నాకు డైయింగ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ థర్డ్ బౌల్లో మళ్ళీ మనం సాల్ట్, నెక్స్ట్ ఏ కలర్ వేసుకుంటామో ఆ కలర్ కూడా అందులోనే మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు గ్రీన్ వేస్తున్నాను. గ్రీన్ వేస్తున్నాను. గ్రీన్ వేసి ఇది మొత్తం మళ్ళీ కంప్లీట్గా అందులో డిప్ చేస్తాం. సో ఇది ఒక్క కలర్ లో డిప్ చేయడానికి మళ్ళీ రెండో కలర్ లో డిప్ చేయడానికి కొంచెం టైం గ్యాప్ ఇవ్వాలండి. గ్యాప్ ఏమి ఒక్కలేదు, మేము చేసుకోవచ్చు. కానీ మనకి ముందు అయితే ఐడియా ఉండాలి కదా, ఏ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది అనేది ఐడియా ఉండాలి. ఈ కట్టే థ్రెడ్స్ టైట్ గా కట్టాలి, ఒకవేళ మనం లూజ్ గా కట్టింటే కనుక లోపలికి కలర్ వెళ్ళిపోతుంది అనమాట. ఇలాగ ఈ విధంగా మొత్తం అన్ని కూడా మనం ఏదైతే టై చేసుకున్నామో అవన్నీ కూడా ఓపెన్ చేసేసుకోవాలమ్మా. ఓపెన్ చేసేసుకుంటాం, మనకు ఆ ప్లేస్ లో మనం ఏ కలరు మనం డై చేసినప్పుడు మనం కట్టామో ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆ కలర్ లైన్స్ కనబడతాయి అనమాట. మనం ఫస్ట్ వైట్ మీద కట్టాం కదమ్మా, వైట్ మీద కట్టింది వైట్ ఉండిపోయింది, తర్వాత ఎల్లో డై చేసాము, తర్వాత ఈ ఆరెంజ్ డై చేసాము. అట్లా మనకి డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి అనమాట, మల్టీ కలర్ లైన్స్. అంటే మీ దగ్గర ఇంకా ఉన్నాయండి చేసినవి ఇలాంటివి? స్కార్ఫ్ తీసుకొచ్చానమ్మా, ఈ రోజులో స్కార్ఫ్ జనరల్ గా అందరూ యూజ్ చేస్తున్నారు కదా, అది తీసుకొచ్చాను చేసి. అదే మనమే చేసుకుంటే మనకు 15-20 రూపీస్ లో రెడీ అయిపోతుంది. చూపిస్తాను. సో ఇది మీరు చేసిన స్కార్ఫ్? అవునమ్మా. ఓకే, బాగుందండి. ఇందులో చూడమ్మా, ఇందులో మనకి వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ తోటి ఇచ్చాం లైన్, మళ్ళీ ఆరెంజ్ లైన్ వచ్చింది, ఎల్లో లైన్ వచ్చింది, ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి బ్లాక్ ఇచ్చాం. అవును, ఇట్లా మనం బ్యాక్గ్రౌండ్ ఏది కావాలంటే డార్క్ కలర్ ఇచ్చుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చాలా బాగుంది. చూస్తున్నారు కదండి, మనం స్కార్ఫ్స్ అంటే హండ్రెడ్స్ లో పెడుతూ ఉంటాం జనరల్ గా కొనుక్కోవాలి అంటే, బట్ ఇలా కలర్ఫుల్ స్కార్ఫ్ మనకి జస్ట్ 15-20 రూపీస్ లో అయిపోతుంది. అండ్ ఇంత చిన్న చాలా ఈజీ ప్రాసెస్ కూడా చూసారు మీరు, చాలా బాగుంది. ఓకే మాధురి గారు, మా సఖులకు డైయింగ్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన ఈటీయూటీ సఖి వారికి నా నమస్కారాలు.